నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు. వీళ్ళందులో పాలు పోసేస్తారు, అక్కడ నిలబడి ఓ మాట చక్కగా పుట్టక పెడతారు, ఏదో అందులో గుడ్డు వేస్తారు, లేకపోతే చిమ్మిలి వేస్తారు, లేకపోతే చలివిడి వేస్తారు, లేకపోతే ఆవు పాలు పోస్తారు, పుట్ట చుట్టూ తిరుగుతారు, పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు. పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి. ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది. లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు. అందుకే నన్నేలు నా గన్న నా కులము నేలు, నా ఇంటి నేలు నన్ను కన్నవారి నేలు, నా ఆప్తులను ఏలు, పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో, ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల మూకల్ని ఈ సంతానకారకుడు నాగదేవత. నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు. వీళ్ళందులో పాలు పోసేస్తారు, అక్కడ నిలబడి ఓ మాట చక్కగా పుట్టక పెడతారు, ఏదో అందులో గుడ్డు వేస్తారు, లేకపోతే చిమ్మిలి వేస్తారు, లేకపోతే చలివిడి వేస్తారు, లేకపోతే ఆవు పాలు పోస్తారు, పుట్ట చుట్టూ తిరుగుతారు, పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు. పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి. ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది. లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు. అందుకే నన్నేలు నా గన్న నా కులము నేలు, నా ఇంటి నేలు నన్ను కన్నవారి నేలు, నా ఆప్తులను ఏలు, పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో, ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల మూకల్ని ఈ సంతానకారకుడు నాగదేవత.